ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ గారు ఉన్నారు. నాగేష్ గారు, ఈరోజు ఆర్టీసీ కార్మికులు 3వ రోజు సమ్మె కావచ్చు, తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టో కూడా పెట్టింది ఏంటంటే వాళ్ళని ప్రభుత్వంలో తీసుకుంటే ప్రభుత్వంలో విన్నం చేస్తామని. సో ఇప్పుడు ఈరోజు మహాలక్ష్మి పథకాలు వచ్చినా కూడా కష్టపడి వాళ్ళు ఎంత పని చేసినా నేను ఒక కార్మికుడిని కోల్పోవడం ఏ విధంగా చూస్తాను? అరే వీరేమన్నా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? మీరే చెప్పారు కదా, ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేమందరం కూడా ఆర్టీసీని మేము గవర్నమెంట్లోకి వస్తే, మేము ప్రభుత్వంలోకి వస్తే విలీనం చేసుకుంటామని చెప్పినారు. మరి ఏమైంది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాటలకు చేతలకు మరి ఎక్కడ పొంతం లేకుండా అయిపోయింది. ఈ రోజు ఆర్టీసీ కార్మికులందరూ మీ పైన ఎంతో నమ్మకంతో వారి కుటుంబాలన్నిటి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడానికి పనిచేసిన సంగతి మీకు తెలుసు. మరి ఏం చేసిరు మీరు? ఈ రోజు వాళ్ళందరినీ కూడా రోడ్ల పైన తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా ఆత్మీయతలకు పాల్పడుతున్నది. దీనికంతా కారణం ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన విధంగా తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు గతంలో కూడా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేరు. ఇప్పుడు 3వ రోజు సమ్మె కొనసాగుతుంది కదా, ఈ రోజు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉందనుకోవచ్చా? లేకపోతే బీఆర్ఎస్ ప్రతిపక్షం ఏం చేస్తారు? అరే ఏం అడుగుతున్నారండి వీళ్ళు? న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నారు. అది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఆ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే బాధ్యత వారిపైన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడటం ముందు శంకుదినట్లుంది వాళ్ళ కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది మంది కార్మికులు కాకుండా వాళ్ళ కుటుంబాలతోని మరి ముడిపడి ఉన్న ఈ యొక్క సంస్థ, ఇంత పెద్ద సంస్థ మరి ఎన్నో సేవలు అందిస్తున్నది. సకాలంలో ప్రయాణికులను అందరినీ కూడా తమ తమ ఇంటి వద్దకు చేర్చే ఈ యొక్క ప్రక్రియ ఆర్టీసీ. మరి ఇలాంటి ఆర్టీసీ పైన మరి ఈరోజు వాళ్ళు మెల్లిచూపు చూడటం, వారిపైన మరి ఎలాంటి దయా గుణము చూపకుండా ఆర్టీసీని, ఆర్టీసీ కార్మికులను ఈరోజు న్యాయవంచనకు గురి చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క ఆర్టీసీ సమ్మె లోపట ఎక్కువ దూరం తీసుకెళ్లకుండా వారు కోరుతున్న సమ్మెను ఇమీడియట్లీ చర్చల ద్వారా పరిష్కరించి ఈ రోజే వాళ్ళ సమ్మెని కూడా మీరు తొందరగా వారు ఎత్తేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే కాదు, వీళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్తున్నాం మేము. వాళ్ళ డిమాండ్లు ఈ రోజు లోపల పరిష్కరించాలి. ఇంకా ఎంతో మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మేము ఆత్మహత్యలు వద్దు అంటున్నాం. ప్రజా ఉద్యమమే ముద్దు అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మనము పోరాడే హక్కు మనకు ఉంది కాబట్టి న్యాయబద్ధంగా పోరాడాలి. ఎవ్వరు కూడా ప్రాణాలను వదులువద్దు అనేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది, మేమందరం కూడా కోరుతున్నాం. ఒకవేళ చేస్తే ఏమైనా నష్టం ఉందా? అరే ప్రభుత్వంలో ఉన్నారు, వారు సీఎం గారు, వారికే ఉంటది. వాళ్ళు అనుకుంటే ఒక్క నిమిషం కాదు. వారు ఎందుకు ఈ యొక్క సమస్య పైన మరి ఎందుకు చిన్న చూపు చూస్తున్నా తెలియదు. మరి దీన్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారా, ఇంకా వేరే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనుకుంటున్నారా? దాని మర్మమేమో మాకైతే తెలియదు. కానీ న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆ న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.